ఈ వీడియో క్లిక్ చేశారంటే ఒక మంచి మాట వినాలి అనే పాజిటివ్ మైండ్ మీకు ఉన్నట్లే. నేను చెప్పబోయే ఈ రియల్ ఇన్సిడెంట్‌లో చాలా ట్విస్ట్‌లున్నాయి. పూర్తిగా విన్నాక ప్రతి ఒక్కరు గ్రేట్ అంటారు. అందరికీ నమస్కారం. ఆ వ్యక్తి పేరు శర్మ. వయసు 32 సంవత్సరాలు. ఎవరైనా ఏం చేస్తున్నావు అని అడిగితే ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాను అని చెప్పేవాడు. ఆన్సర్ విన్న చాలామంది మొదట్లో నవ్వుకునేవారు. మరికొంతమంది ఆశ్చర్యపోయేవారు. ఎందుకంటే శర్మ గురించి వారికి తెలిసిన ఇంకొక కోణం ఉంది. ఇంకొక నిజం ఉంది. అతను ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ గోల్డ్ మెడలిస్ట్. అతని బీరువాలో ఇప్పటికీ ఒక ఆఫర్ లెటర్ భద్రంగా ఉంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆ కంపెనీ పంపించిన ఆఫర్ లెటర్. ఏడాదికి $2,40,000 అంటే సుమారుగా 1.6 క్రోర్స్ జీతం అన్నమాట. ఆ ఆఫర్ లెటర్‌ని అతను ఎప్పుడూ కూడా చింపలేదు. ఆ ఉద్యోగంలో చేరలేదు కూడా. శర్మ కుటుంబం 2 గదులున్న చిన్న రేకుల ఇంట్లో జీవించేవారు. అతని తండ్రి క్లర్క్, తల్లి ట్యూషన్స్ చెప్పేది. ఇద్దరి సంపాదన కలిపినా కూడా నెలకి 10,000 కూడా దాటేది కాదు. అయినా కొడుకు చదువు విషయంలో మాత్రం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. అతని తండ్రి ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు. నాన్న, నువ్వు ఎంత చదవాలనుకుంటే అంత చదువు. డబ్బు గురించి మాత్రం ఎప్పుడూ ఆలోచించుకో అని. ఆ మాటలను శర్మ జీవితాంతం గుర్తుంచుకున్నాడు. అతను కూడా తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 10థ్ క్లాస్‌లో 95%, ఇంటర్‌లో 97% సాధించాడు. ఐఐటీలో సీట్ సాధించాలనే గోల్‌తో కోచింగ్ తీసుకున్నాడు. అందుకోసం అతని తండ్రి తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసిచ్చాడు. తన తల్లి తన బంగారు గాజులు అమ్మేసింది. చివరికి వారి త్యాగానికి ఫలితం దక్కింది. శర్మకు ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో సీట్ వచ్చింది. ఆ రోజు అతని తండ్రి ఆనందానికి అసలు అవధులే లేవు. వీధి మొత్తం స్వీట్స్ పంచుతూ నా కొడుకు ఐఐటీలో సీట్ సాధించాడని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. తల్లి కళ్ళల్లో ఆనంద బాష్పాలు. నా కొడుకు ఒకరోజు అమెరికా వెళ్తాడు అని మురిసిపోయింది. కాలం గడిచింది. ఐఐటీలో చదువుతున్న రోజుల్లోనే శర్మ గూగుల్‌లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం వచ్చింది. వచ్చిన మొదటి స్టైఫండ్‌తో తన తల్లికి వాషింగ్ మెషిన్ కొనిచ్చాడు. ఫైనల్ ఇయర్ పూర్తయ్యే సమయానికి అతని జీవితంలో ఒక పెద్ద అవకాశం వచ్చింది. అమెరికాకు చెందిన ఒక ప్రముఖ కంపెనీ ఏడాదికి $2,40,000 జీతంతో 1.6 క్రోర్స్ అనమాట శాలరీతో ఉద్యోగం ఆఫర్ చేసింది. ఆగస్టు 2016 అమెరికా వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయిపోయాయి. కానీ మనం ఒకటి తలిస్తే భగవంతుడు, దైవం ఇంకొకటి తలుస్తుంది అన్నట్టు జీవితం అతని కోసం ఇంకొక నిర్ణయాన్ని సిద్ధంగా పెట్టింది. మార్చి నెలలో అతని తండ్రికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆపరేషన్ కోసం $3,00,000 ఖర్చయ్యాయి. ఆ షాక్ నుంచి కోలుకునే లోపే మరో దెబ్బ తగిలింది. మే నెలలో అతని తల్లికి సెకండ్ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు డాక్టర్స్ చెప్పారు. ట్రీట్మెంట్ కోసం ఉన్న పొదుపు చేసిన మొత్తం డబ్బంతా ఖర్చు అయిపోయింది. చివరికి వాళ్ళు ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవైపు కోట్ల జీతంతో వచ్చిన ఆఫర్ లెటర్, మరొక వైపు ఆసుపత్రి బిల్లులు, ఇంకొక వైపు జీవితంలో తన కళ, మరొక వైపు తన కోసం జీవితాంతం త్యాగం చేసిన తన తల్లిదండ్రులు. ఆ రాత్రి శర్మ ఇంటి మేడ మీద ఒంటరిగా పడుకున్నాడు. ఆయనకి నిద్ర పట్టలేదు, ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఆకాశంలో వెళ్తున్న విమానం చూసి కొద్ది రోజుల్లో అన్నీ బాగుంటే తాను కూడా అలాగే అమెరికా వెళ్ళాల్సి వచ్చేది అని గుర్తు చేసుకున్నాడు. కానీ అదే క్షణంలో మరొక ప్రశ్న, నేను వెళ్ళిపోతే అమ్మా నాన్నలను చూసుకునేది ఎవరు? రాత్రంతా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన వీసా ఇంటర్వ్యూ రద్దు చేసి అమెరికా కంపెనీకి ఒక మెయిల్ పంపించాడు. కుటుంబ ఆరోగ్య కారణాల వల్ల నేను ఈ ఉద్యోగంలో చేరలేకపోతున్నాను అని. ఆ విషయం తెలిసిన తన ఫ్రెండ్స్ అతన్ని పిచ్చోడన్నారు. ఇంత పెద్ద అవకాశం జీవితంలో ఒకసారే వస్తుంది, నువ్వు నీ భవిష్యత్తుని కావాలనే పాడు చేసుకుంటున్నావు అని తిట్టారు. కానీ శర్మ మాత్రం ఒక్క మాట కూడా తిరిగి చెప్పలేదు. ఎందుకంటే అతను ఎంచుకున్నది ఉద్యోగం కాదు, తన తల్లిదండ్రుల్ని. తర్వాత శర్మ కాన్పూర్‌లోనే నెలకు ₹35,000 జీతంలో ఒక చిన్న కంపెనీలో జాయిన్ అయ్యాడు. పగలంతా ఆఫీస్‌లో పని, ఈవినింగ్ ఆసుపత్రిలో తల్లిదండ్రుల దగ్గర గడిపేవాడు. అమ్మకి కీమోథెరపీ వల్ల జుట్టు ఊడిపోతుంటే చూసి తట్టుకోలేకపోయాడు. 2 ఏళ్ళు గడిచాక అమ్మ కోలుకుంది. నాన్న ఆరోగ్యం కూడా మెల్లగా కుదుటపడింది. అంతా బాగానే ఉంది కదా అని అనుకునే టైంలో శర్మ పనిచేస్తున్న కంపెనీ మూతపడి తన జాబ్ పోయింది. కొన్ని రోజుల తర్వాత బెంగుళూరు నుంచి సంవత్సరానికి 18,00,000 ప్యాకేజ్‌తో ఇంకొక ఉద్యోగ అవకాశం వచ్చింది. చాలామంది ఆ అవకాశాన్ని వదులుకోవద్దని సలహా ఇచ్చారు. కానీ శర్మ మాత్రం మరొకసారి అదే ప్రశ్న తను తాను యేసుకున్నాడు. ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోతే
అమ్మా నాన్నలను చూసుకునేది ఎవరు? సమాధానం మళ్ళీ మారలేదు. అందుకే ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. తన ఇంటి కిందే ఒక చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు. శర్మ జనరల్ స్టోర్. ఆ బోర్డు పెట్టిన మొదటి రోజే చుట్టుపక్కల వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఐఐటీలో చదివిన వాడు చివరికి బియ్యం పప్పులు అమ్ముకుంటున్నాడా అని కొందరు వెక్కిరించారు. ఇంత చదువు చదివి చివరికి ఇదేనా అని ఇంకొంతమంది ఎగతాళి చేశారు. ఆ మాటలన్నీ శర్మ విన్నాడు కానీ ఒక్కరికి కూడా సమాధానం చెప్పలేదు. ఎందుకంటే తాను ఏం చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అతనికి చాలా క్లియర్‌గా తెలుసు. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్‌లో పని చూసుకునేవాడు. రాత్రి షాప్ కట్టేసిన తర్వాత ఫ్రీలాన్స్ కోడింగ్ చేసేవాడు. టైం దొరికినప్పుడల్లా పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా కోడింగ్ నేర్పించడం స్టార్ట్ చేశాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. 2022లో అతని స్టూడెంట్‌కి నేషనల్ ఒలింపియాడ్ విజేతగా నిలిచాడు. ఐఐటీ గ్రాడ్యుయేట్ కిరాణా కొట్టు నడుపుతూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడనే వార్త వైరల్ అయింది. ఆ వార్త అనుకోకుండా అమెరికాలోని అతను ఒకప్పుడు ఉద్యోగం వదులుకున్న అదే కంపెనీ వరకు చేరింది. ఒకరోజు అతనికి ఒక ఈమెయిల్ వచ్చింది. మెసేజ్ వచ్చింది. పంపించింది ఎవరో తెలుసా? పాత అమెరికా కంపెనీ సిటిఓ. వాళ్ళు ఇండియాలో ఒక ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నామని, దానికి అతనే లీడ్ చేయమని చెప్పి అడిగారు. అప్పుడు అతని జీవితం ఉదయం కిరాణా షాపు, మధ్యాహ్నం పిల్లలకు టీచింగ్, సాయంత్రం గ్లోబల్ టెక్ టీమ్‌తో పని. రీసెంట్‌గా అతని తండ్రికి 68వ పుట్టినరోజు జరిగింది. ఆ రోజు ఇంట్లో చిన్న పార్టీ ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసిన తర్వాత అందరూ మాట్లాడుతుండగా ఒక్కసారిగా అతని తండ్రి శర్మ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుని ఒక మాట అన్నారు. నా కొడుకు అమెరికా వెళ్ళలేదు. కానీ నాకు, వాడి అమ్మకి అవసరమైన టైంలో మా పక్కనే ఉండి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని. కొన్ని రోజుల తర్వాత అతని తల్లి బీరువా సర్దుతుండగా ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చిన ఆ అమెరికా కంపెనీ ఆఫర్ లెటర్ ఆమెకు కనిపించింది. అమ్మ ఒకసారి అడిగింది, "ఆ పాత ఆఫర్ లెటర్ ఇంకా ఎందుకు దాచావు నాన్న" అని. అతను అన్నాడు, "నేను దేన్ని వదిలేసి వచ్చానో గుర్తుంచుకోవడానికి అమ్మ" అని సమాధానం చెప్పాడు. ఆ సమాధానం విన్న తన తల్లి అతని భుజం మీద చెయ్యేసి ఒక్క మాట అంది, "నువ్వు దేన్ని వదులుకోలేదు నాన్న, నువ్వు నీ బాధ్యతని ఎంచుకున్నావు" అని. ఆ ఒక్క మాటలోనే తన జీవితానికి సమాధానం దొరికింది అనుకున్నాడు. ప్రతిరోజు ఉదయం తన తల్లిదండ్రులకు కాఫీ ఇచ్చేది తనే, తల్లి ఆరోగ్యంగా ఎలా ఉందో చూసుకునేది తనే, తండ్రితో కూర్చుని మాట్లాడేది తనే. ఆ చిన్న చిన్న క్షణాల్లో దొరికే ఆనందాన్ని ఏ ₹1,00,00,000 జీతము కూడా ఇవ్వలేదని అతను నమ్ముతాడు. అందుకే ఈరోజు కూడా ఎవరైనా ఇంత పెద్ద ఉద్యోగాన్ని వదులుకున్నందుకు నీకు బాధగా అనిపించలేదా అంటే, ఆ శర్మ ఎలాంటి సందేహం లేకుండా ఒకే మాట చెప్తాడు. నా తల్లిదండ్రులే నా జీవితంలో అతిపెద్ద సంపద. వాళ్ళ కోసం నేను తీసుకున్న ఈ నిర్ణయం గురించి నేను ఒక్కరోజు కూడా పశ్చాత్తాపపడలేదు అని. ఫ్రెండ్స్, శర్మ స్టోరీ విన్నారు కదా! నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు శర్మ గురించి విన్న ప్రతి ఒక్కరు గ్రేట్ అని ఫీల్ అవుతారని అన్నాను కదా! సో, మీరు విన్నాక మీరు గ్రేట్ అని ఫీల్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పండి. ఫ్రెండ్స్, చాలామంది కోట్లలో జీతం వచ్చే జాబ్, ఇంకొక పక్క తల్లిదండ్రుల సిట్యుయేషన్ గురించి ఆలోచన వస్తే చాలామంది జాబ్ వైపే జాబ్‌ని చూజ్ చేసుకుంటారు. కానీ శర్మ తన తల్లిదండ్రులకి, తనకి జన్మనిచ్చిన తన తల్లిదండ్రులకి అవసరమైన సమయంలో వాళ్ళ తల్లిదండ్రుల వైపే నిలబడి రియల్ సక్సెస్ సాధించాడు. ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఒక మాట చెప్తా. జీవితంలో సక్సెస్ అంటే లక్షల్లో, కోట్లల్లో జాబ్ సాలరీ ఇచ్చే జాబ్ కాదు. నీకు సంతృప్తినిచ్చే జీవితం. నీ సంతృప్తికరంగా జీవించడమే అసలైన సక్సెస్. శర్మ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అలాంటి సిట్యుయేషన్‌లో లక్షల జీతం వచ్చే, సాలరీ వచ్చే జాబ్‌ని ఎంచుకొని ఉండొచ్చు. కానీ తన తల్లిదండ్రులు, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంత కష్టపడి తనను చదివించారు. అలాగే తను ఆ రోజు ఉన్న పొజిషన్ కారణమైన తన తల్లిదండ్రుల వైపే నిలబడి నిజంగా పేరెంట్స్‌ని గెలిపించాడు శర్మ. సో, ఈ కథ, ఈ ఈ రియల్ స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇది విన్న చాలా మందిలో ఒకళ్ళైనా మారొచ్చు కదా! నేను ఇలా ఆలోచించకూడదు, ఇలా ఆలోచించాలి అని. ఎందుకంటే మన పిల్లల గురించి ఆలోచిస్తాం. వాళ్ళకి చిన్న కష్టం వచ్చినా ఆలోచిస్తాం. మన తల్లిదండ్రుల గురించి మనం ఆలోచించం. కానీ మన తల్లిదండ్రులు మన గురించి ఆలోచిస్తారు కదా! నువ్వొక పేరెంట్ అయినప్పుడు నీ పిల్లల గురించి ఎలా అయితే ఆలోచిస్తావో, ఇప్పుడు నీ పేరెంట్స్ గురించి నువ్వు అలాగే ఆలోచించాలి కదా! అలా ఏ ఒక్కరు ఆలోచించినా ఈ వీడియో నేను చేసినందుకు చాలా హ్యాపీ. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్.